కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకునే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీ వెంకటదుర్గ చేనేత వస్త్రాలయం అధినేత కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరు వెంకట సుబ్బారావు సతీమణి రాధ సారథ్యంలో అష్టలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 చీరలు అలంకరించి వాటిని పేరంటాలకు రాధవారి కుటుంబ సభ్యులు చీరా తాంబూలం అందించారు. ఈ సందర్భంగా కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరు వెంకట సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన హిందూ పండుగలను జరుపుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శులుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శివాజీ, పప్పు వీరకుమార్, పంపన వెంకటేశ్వరరావు, పొన్నగంటి రామారావు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి కాకినాడ వెంకటదుర్గ శారీ మందిర్ అధినేత వెంకట సుబ్బారావు గారి వారి యొక్క సతీమణి మరి రాధాదేవి గారు ఈరోజు మరి పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి పౌర్ణమి పూజ లక్ష్మీదేవి గుడిలో చేయడం జరిగింది. మరి ఆమె మరి ఎంతోమంది మహిళలకి ఈరోజు ఉద్యోగాలందరికీ కూడా ఈ పండగ సందర్భంగా మరి చాలామంది మహిళలకు పసుపు కుంకుమ, చీర, జాకెట్టు, బళ్ళు అన్నీ అందజేయడం జరిగింది. మరి వారికి మన భగవంతుడు లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షాలు ఇచ్చి మరి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క పండగ పురస్కరించుకుని వారు మరి ముత్తైదులకి అందరికీ కూడా బళ్ళు, పసుపు అన్నీ కూడా పంచడం జరిగింది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.